Well, myself Harish Reddy, I'm a life coach and a motivational speaker. This video is about leadership qualities. So if you want to be a great leader, then watch this video. This video will surely help you out to become a great leader. The first step is all about great leaders have a great vision. So if you talk about vision, there are 5 types of people in the society. The first one is very poor, second one is poor, third one is middle class, fourth one is rich, and fifth one is ultra rich. So my question is all about all the great leaders belongs to the final category, so-called ultra rich category. So if you want to be into this category, or if you want to be a great leader, then what you have to do is all about let me explain about these 5 types of people very clearly. The first type గురించి మాట్లాడుకుంటే very poor కదండి. very poor అంటే చాలా గరీబ్ వాళ్ళు అనుకుంటే beggars. సో beggar వాళ్ళు వాళ్ళ విజన్ అంటే వాళ్ళ మైండ్ సెట్ కావచ్చు, వాళ్ళ విజన్ ఎలా ఉంటుందంటే ఈ రోజు నాకు ఈ యొక్క పూటకి ఫుడ్ దొరికిందా సరిపోద్ది అంటే వాళ్ళ ఫుడ్ దొరికిందా తింటారు పడుకుంటారు అంటే వాళ్ళ విజన్ ఎప్పటి వరకు ఉందంటే కొన్ని అవర్స్ వరకు మాత్రమే ఉంది. దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ వెరీ పూర్. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ పూర్ గురించి మాట్లాడుకుంటే ఎవరైతే దట్ వీ కెన్ సే డైలీ ఈ రోజు నేను పనికి వెళ్ళాను, నాకు ఒక 200 రూపీస్ ఆర్ 500 రూపీస్ వచ్చినాయి, ఆ 500 రూపీస్ తోని నా ఒక రోజు మొత్తం గడుస్తుంది. అంటే వాళ్ళు ఏ రోజు గురించి ఆలోచిస్తారంటే ఎవరైతే డైలీ వేజెస్ పైన డిపెండ్ అవుతారు. సో వాళ్ళ విజన్ ఎప్పటి వరకు ఉంటుందంటే ఒక రోజు మాత్రం ఉంటుంది. ఈ రోజు నాకు ఫుడ్ దొరికిందా, ఇల్లు గడుస్తుంది. సో దిస్ ఇస్ ద సెకండ్ కేటగిరీ. వాళ్ళ విజన్ ఒక రోజు వరకు ఉంటుంది. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద థర్డ్ కేటగిరీ, దట్ ఈస్ సో కాల్డ్ మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ విజన్ ఎప్పటి వరకు ఉంటుందంటే 1 మంత్ వరకు ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకోండి, వాళ్ళకు ఒక 30,000 శాలరీ వచ్చిందా, సో 30,000 శాలరీ నుంచి పప్పు కింద, దాని తర్వాత గ్రాసరీస్ కింద, దాని తర్వాత టీవీ కింద, సో ఇవన్నీ వాళ్ళు అనాలిసిస్ చేసుకొని అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ 1 మంత్ ప్లానింగ్ చేసుకుంటారు, వాళ్ళ అకార్డింగ్ టు దేర్ ఫైనాన్షియల్ థింగ్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో వీళ్ళ విజన్ అనేది 1 మంత్ వరకు ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకోండి, చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళు ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్తారు, వెన్ దేవర్ ఇన్ టు దేర్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత, బిలీవ్ మీ ద వన్ హూ ఇస్ ఇన్ టు దట్ హెచ్ఆర్ కావచ్చు, వాళ్ళు ఏం చెప్తారంటే యువర్ యాన్యువల్ ప్యాకేజ్ ఇస్ కంగ్రాచులేషన్స్, యువర్ యాన్యువల్ ప్యాకేజ్ ఇస్ సంథింగ్ అరౌండ్ 2.4 lakhs అని చెప్పారనుకోండి. బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళని అడిగారు అనుకోండి, సెలెక్ట్ అయ్యావా, శాలరీ ఎంత అంటే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, 2,40,000 డివైడెడ్ బై 12, దట్ ఈస్ సంథింగ్ అరౌండ్ 20,000. అంటే వాళ్ళు చెప్పింది ఎంత 2.4 lakhs, బట్ వీళ్ళు డివైడ్ చేసుకొని, బికాస్ వీళ్ళ మైండ్ సెట్ అనేది మిడిల్ క్లాస్ మైండ్ సెట్ కాబట్టి బయటకు వచ్చిన తర్వాత శాలరీ ఎంత అంటే 20,000 per month. ఎవరు అడిగినా కానీ శాలరీ ఎంత అంటే 20,000 month, ఎవరు అడిగిన శాలరీ అనేది 50,000 per month. అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ మైండ్ సెట్ అనేది, వాళ్ళ విజన్ అనేది ఎప్పటి వరకు ఉంటుందంటే 1 month 30 days ఉంటుంది. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ రిచ్ పర్సన్, రిచ్ లో ఉన్న వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను మీకు, అతను ఇంటర్వ్యూ చేసే అతను ఒక 10 మందిని సెలెక్ట్ చేసి అందరికి కూడా కంగ్రాచులేషన్స్ సార్, యువర్ యాన్యువల్ ప్యాకేజ్ ఈస్ 4 lakh rupees, యువర్ యాన్యువల్ ప్యాకేజ్ ఇస్ 10 lakh rupees, యువర్ యాన్యువల్ ప్యాకేజ్ ఇస్ 20 lakh rupees. అంటే వాళ్ళ అనాలిసిస్ అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది, వాళ్ళ విజన్ అనేది ఎప్పటి వరకు ఉంటుందంటే ఓకే 1 year కి నాకు ఇంత టర్న్ ఓవర్ అవుద్ది, నేను సాలరీస్ కింద పక్కన పెడతాను, రెంట్ కింద పక్కన పెడతాను, అండ్ ఫైనల్లీ దిస్ ఇస్ మై ప్రాఫిట్. అంటే వాళ్ళ అనాలిసిస్ అనేది ఎవ్రీ ఇయర్ ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు బి రిచ్, దెన్ మీ యొక్క విజన్ అనేది 1 year వరకు ఉండాలి. అంటే 1 year వరకు మీరు 1 year తర్వాత కూడా మీరు ఆలోచిస్తూ ఉండాలి. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద లాస్ట్ కేటగిరీ, అండ్ great leaders belongs to the final category, so called ultra rich. అంటే ultra rich గురించి మాట్లాడుకుంటే ఎగ్జాంపుల్ తీసుకోండి, there was a time ఒక 20 years back, there was a time where మనం ఇన్కమింగ్ కాల్ కూడా డబ్బులు పే చేసే వాళ్ళం. అండ్ టు యూనో ఆ టైంలో ధీరుభాయ్ అంబానీ ఏం ప్రామిస్ చేశాడు, దట్ ఇన్కమింగ్ టైం కూడా మనం డబ్బులు పే చేసే వాళ్ళం. అప్పుడు అతను ఏం చెప్పాడు తెలుసా, ఒక టైం వస్తుంది ఇన్కమింగ్ పక్కన పెట్టండి, అవుట్ గోయింగ్ కూడా నేను ఫ్రీగా ఇస్తా అన్నాడు. అండ్ హీ డిడ్ ఇట్. అంటే యు నో అబౌట్ ద రీసెంట్ థింగ్ లైక్ జియో, అతను ఫ్రీగా, అంటే అతని విజన్ అనేది ఎప్పటి వరకు ఉందంటే కొన్ని డికేడ్స్ వరకు, 10 years 20 years. ఎగ్జాంపుల్ తీసుకోండి, ద పీపుల్ దోస్ ఆర్ ఇంటూ అల్ట్రా రిచ్ కేటగిరీ, వాళ్ళ కాంట్రాక్ట్స్, వాళ్ళ ప్రాజెక్ట్స్ ఎన్ని సంవత్సరాలు ఉంటాయంటే అప్పుడప్పుడు వీ కెన్ సే అప్రాక్సిమేట్లీ 30 years, 3 decades, 4 decades. అంటే ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు బి ద అల్ట్రా రిచ్ కేటగిరీ, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు బి గ్రేట్ లీడర్, great leaders have a great vision. So if you want to be a great leader, then believe me, you need to have a great vision. ఒకవేళ మీరు కూడా ఒక అల్ట్రా రిచ్ కావచ్చు, రిచ్ అవ్వాలనుకుంటే ఫస్ట్ చేంజ్ యువర్ విజన్, then only you can change your life. We can say this is the first
step of a, this is the first quality of a great leader. And second quality is all about, like, there's a saying which is so called, great leaders are great readers. మనం ఎప్పుడు కూడా మనం లెర్నింగ్ అనేది ఎప్పుడు ఆపొద్దు లైఫ్ లో. So that is the best quality of a great leader we can say. So there is one saying which is so called, which I believe personally, మంచి అనేది సొంత, చెడు అనేది సొంత తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా నేర్చుకోవద్దు, మంచి అనేది శత్రువు దగ్గర నుంచి కూడా నేర్చుకోవద్దు అంటారు. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, లైక్ మంచి అనేది శత్రువు దగ్గర నుంచి అయినా నేర్చుకోవాలి, చెడు అనేది సొంత తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా నేర్చుకోవద్దంట. అంటే ఇఫ్ యూ వాంట్ టు బి ఎ గ్రేట్ లీడర్, దెన్ ద బెస్ట్ క్వాలిటీస్ ఆల్ అబౌట్, లైక్ ఎక్కడి నుంచి అయినా సరే, మేబీ ఒక మీ కింద వర్క్ చేసే అతని దగ్గర నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే మీరు నేర్చుకునే ఒక లెర్నింగ్ అనే యాటిట్యూడ్ అనేది ఉండాలి లైఫ్ లో, ఒక గ్రేట్ లీడర్ అవ్వాలని ఉంటే. అండ్ ఫైనలీ ద థర్డ్ స్టెప్ ఈస్ ఆల్ అబౌట్, లైక్ టేక్ రెస్పాన్సిబిలిటీ. అంటే వాట్ ఎవర్ ద జాబ్ విచ్ ఈస్ అసైన్ ఫర్ యూ, గ్రేట్ లీడర్స్ వాళ్ళు వాళ్ళ జాబ్తో కాకుండా వాళ్ళ జాబ్ ఏదో విధంగా చేసి, అండ్ దే థింక్ అబౌట్ ద టీంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ జాబ్స్ కూడా, అండ్ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. సో టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ అ వెరీ బిగ్ క్వాలిటీ ఆఫ్ ఏ లీడర్షిప్ వీ కెన్ సే. సో ఇఫ్ యూ వాంట్ టు బి ఎ గ్రేట్ లీడర్, దెన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం స్టార్ట్ చేయండి. అండ్ విచ్ ఇంక్లూడ్స్, taking responsibility includes removing the responsibility of the people, those who don't do their jobs. And ఎవరికైతే జాబ్స్ చేయడం రాదు, వాళ్ళ టాస్క్ చేయడం రాదు, వాళ్ళ టాస్క్ తీసుకొని మీరు కంప్లీట్ చేయాలి. అంటే మనది కాకుండా పక్కన వాళ్ళది కూడా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని కంప్లీట్ చేస్తూ ఉండాలి. ఐ మీన్, లైక్ గ్రేట్ లీడర్స్ డూ దిస్ ఇన్ దేర్ లైఫ్. అండ్ ఫైనల్లీ ద ఫోర్త్ క్వాలిటీ ఆఫ్ ఎ గ్రేట్ లీడర్ ఇస్ ఆల్ అబౌట్, లైక్ దే ఆర్ గుడ్ లిసనర్స్. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరు చెప్పినా కానీ వింటూనే ఉంటారు. ఎగ్జాంపుల్ తీసుకోండి, గ్రేట్ లీడర్స్ హ్యావ్ మనీ ఫాలోవర్స్. సో వాళ్ళు ఎంత చెప్పినా కానీ మనం వినే స్టేజ్లో ఉంటేనే వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్ని మనతో షేర్ చేస్తూ ఉంటారు. సో ఇఫ్ యూ వాంట్ టు బి గ్రేట్ లీడర్, దెన్ బీ ఏ గుడ్ లిజనర్. బట్ ప్రాబ్లం ఏంటంటే సొసైటీలో వీ డోంట్ లిజన్ వాట్ వీ వాంట్ టు లిజన్. వీ డోంట్ లిజన్ వాళ్ళు చెప్పేది మనం వినం, మనకి ఏదైతే వినాలి మనం అదే వింటాం. ఎగ్జాంపుల్, ఈవెన్ క్లాస్ రూమ్లో కావచ్చు, చాలా చెప్తాడు సార్, బట్ దానిలో మనకి ఏది ఇంట్రెస్టింగ్ అది మాత్రమే వింటూ ఉంటాం. ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక మూవీకి వెళ్ళాం, మూవీలో డైరెక్టర్ తను ఒక మెసేజ్ ఇద్దామని ఆడియన్స్కి ట్రై చేస్తాడు, బట్ మొత్తం మూవీ అయిపోయిన తర్వాత ఒకవేళ ఒక గెస్ట్, అందులో ఒక ఆడియన్ అతను లవ్ ఫెయిల్యూర్ అనుకోండి, అందులో జస్ట్ ఒక 5 minutes పార్ట్ లవ్ ఫెయిల్యూర్ గురించి ఉందనుకోండి, ఇతనికి సంబంధించింది మాత్రమే తీసుకొని వస్తాడు. సో వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ ఆల్ అబౌట్, లైక్ ఇఫ్ యూ వాంట్ టు బి ఎ గ్రేట్ లీడర్, దెన్ యూ హ్యావ్ టు బి ఎ గుడ్ లిసనర్. అవతల వ్యక్తి ఏదైతే చెప్తున్నాడో అది మొత్తం వినడానికి ట్రై చేయాలి మనం, అంతేగాని మనకి ఏదైతే ఇష్టం. బట్ ప్రాబ్లమ్ ఈజ్ ఆల్ అబౌట్, లైక్ పీపుల్ డూ దట్, వీ జస్ట్ లిసన్ వాట్ వీ వాంట్ టు లిసన్, వీ విల్ నెవర్ లిసన్ వాట్ అపోనెంట్ ఈస్ ట్రైయింగ్ టు టెల్ us to listen. So if you want to be a great leader, then believe me, so these are the 4 best qualities of a leadership or a leader, we can say. So if you want to be a great leader in your organization or in your community or whatever it might be, then follow these steps to become a great leader. Thank you.